హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ భార్గవి. వెల్కమ్ టు అనువాక్షు బ్లాగ్స్ అండ్ టాక్స్. ఏంటి భార్గవి ఎక్కడుంది? చూస్తుంటే విలేజ్ వాతావరణం కనిపిస్తుంది అనుకుంటున్నారా? నేను మా అమ్మమ్మ వాళ్ళ ఊర్లో ఉన్న అమ్మమ్మ తాతయ్య వాళ్ళ ఊరు, అంటే ఈవెన్ మా అత్తమ్మ వాళ్ళ ఊరు కూడా, అంటే మా హస్బెండ్ వాళ్ళ ఊరు కూడా. ఏంది అమ్మమ్మ వాళ్ళ ఊరు హస్బెండ్ వాళ్ళ ఊరు ఒకటేనా అనుకుంటున్నారా? ఒకటేనండి. ఎందుకు ఏంటి అనేది మీకు నా లాస్ట్ వీడియోస్ చూస్తే అర్థమవుతుంది. తెలియకపోతే కనుక మీరు ఏమైనా కొత్తగా చూస్తున్నట్లయితే కనుక వీడియో లాస్ట్ వరకు చూడండి, నేను మళ్ళీ మీకు చెప్తాను. అంతలోపు మీరు గెస్ చేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, ఎవరు కరెక్ట్గా గెస్ చేస్తారనే చూద్దాం. సో వీడియోలోకి వచ్చేస్తే మీరు చూస్తున్నారు కదా, ఈ ఇల్లు ఇది మా అమ్మమ్మ తాతయ్య వాళ్ళ ఇల్లు అనమాట. ఈ ఇల్లు అరౌండ్ ఒక 80 years బ్యాక్ కట్టిరనమాట. నియర్లీ దగ్గరలో దీనికి 100 years ఉంటాయి ఈ ఇంటికి, అంత పాత ఇల్లు. అయితే అప్పట్లో ఇల్లు మంచిగా స్ట్రాంగ్గా కడుతుండే కదా, ఇప్పటి ఇళ్ళలాగా కట్టిన నెలకే ఇళ్ళకి పగులు రావడం కూలిపోవడం లాంటివి జరగవు. ఎందుకంటే అంత స్ట్రాంగ్గా అంత మంచిగా కట్టుకుంటుండే కాబట్టి. నేను విలేజ్కి ఎందుకు వచ్చినా అనుకుంటున్నారా? చిన్న మామయ్య వాళ్ళు, అంటే వాళ్ళిద్దరు కూతుర్ల పెళ్ళిళ్ళు అయినాయి అనమాట. అందు గురించి అని మా ఊళ్ళో ఉన్న దుర్గమ్మకి చేస్తున్నారు అనమాట. యాక్చువల్గా అయితే ఈ మొక్కు దుర్గమ్మకి చేస్తామనే మొక్కు మా మేనత్త మొక్కుకుంది. సో తను సడన్గా హార్ట్ స్ట్రోక్ వచ్చి చనిపోవడం వల్ల ఇంకా పెళ్ళిళ్ళు అయిపోయిన తర్వాత మళ్ళీ మొక్కు తీర్చుకుంటున్నారు మా మామయ్య వాళ్ళు ఇంకా పిల్లలు. మా చిన్న మర్దల్ని మా పెద్దమ్మ కొడుకుకే ఇచ్చినాం అనమాట. సో మేనరికం పెళ్ళే. ఈ ఇల్లు మా తాతయ్య వాళ్ళదని చెప్పినా కదా, మా తాతయ్య వాళ్ళు మొత్తం 4 అంట అన్న తమ్ముళ్ళు. అయితే అందులో మా తాతయ్యకి వచ్చిన వాటాలో ఇల్లు ఈ చిన్న ఇల్లు. ఈ చిన్న ఇంట్లోనే మా తాతయ్యకి మొత్తంగా 3 కొడుకులు 5 మంది ఆడపిల్లలంట. అందులో ఒక కొడుకు ఒక కూతురు హెల్త్ ఇష్యూస్ వచ్చి చనిపోయారంట. సో మిగిలిన వాళ్ళు 4 కూతుర్లు 2 కొడుకులు. ఇందులోనే ఇంత చిన్న ఇంట్లోనే వాళ్ళ 4 అంటే 6 మంది పిల్లల పెళ్ళిళ్ళు, వాళ్ళ పిల్లల డెలివరీలు అన్నీ ఇంట్లోనే అనమాట. అంతమంది కూడా ఇదే ఇంట్లో, ఇదే చిన్న ఇంట్లో అడ్జస్ట్ అయి ఉంటుండే. అప్పట్లో ఇల్లులు చిన్నగా ఉంటుండేమో, ఇరుకిరుకుంటుండే, కానీ మనసులు మాత్రం చాలా విశాలంగా ఉంటుండే. మంచి మనసు ఉండేది అందరికీ. ఒకరినొకరు అర్థం చేసుకొని అలగడం లాంటివి, ఈగోలు లాంటివి ఏవి పెట్టుకోకుండా ఉన్నంతలో అడ్జస్ట్ అయిపోయి హ్యాపీగా బతికేవాళ్ళు. కాకపోతే మనం మాత్రం ఇప్పుడు ఈ జనరేషన్లో మాత్రం ఎంత పెద్ద ఇల్లులు ఉన్నా పెద్ద మనసుతో ఆలోచించలేకపోతున్నాము. పెద్ద ఇల్లు అయినప్పటికీ చిన్న మనసు అయిపోయింది మాది. అన్ని ఆర్టిఫిషియల్ ప్రేమలు, ఆర్టిఫిషియల్ రిలేషన్షిప్స్ అన్నీ కూడా. తినే ఫుడ్ ఎట్లయితే కల్తీ అయిపోయిందో మన జీవితాల్లో ఉండే మన రిలేషన్షిప్స్ కానీ మన ప్రేమలు కానీ అన్నీ ఎట్లా కల్తీ అయిపోయినాయి అనమాట. ముందులాగా ఏది లేదు. పాతకాలంలో ఉండే వాళ్ళే చాలా బాగా హ్యాపీగా లైఫ్ లీడ్ చేసే వాళ్ళేమో అనిపిస్తుంది. సో నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే అమ్మవారికి అభిషేకం ఇంకా యాటలతో చేస్తున్నాం కదా. అయితే అభిషేకం చేసేటప్పుడు ప్రసాదం ఇవ్వాలన్నమాట, పులిహోర ఇంకా స్వీట్. సో స్వీట్ ఇంకా పులిహోర చేసే బాధ్యత నాకు అప్పచెప్పారు. ఈ పులిహోర ఇంకా స్వీట్ ప్రాసెస్ నేను ఎందుకు చెప్తలేను అని అంటే, మీకు ఎవరికైనా కావాలి డీటెయిల్డ్గా అంటే నేను సపరేట్గా వీడియో చేస్తాను క్లియర్గా. సో ఇక్కడ చెప్పినా అర్థం కాదు, అంత క్లియర్గా లేదు, అందు గురించి అని చెప్పేసి అని చెప్పట్లేదు నేను. మీరు ఎప్పుడైనా మీ అమ్మమ్మ తాతయ్య వాళ్ళ ఊరికి వెళ్తే మీ ఎక్స్పీరియన్స్ ఏంది, అక్కడ మిమ్మల్ని ఎట్లా రిసీవ్ చేసుకుంటారు, మీరు ఎంత హ్యాపీగా టైం స్పెండ్ చేసి వస్తారు అనేది కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. నేనైతే చిన్నగా ఉన్నప్పుడు మొత్తం మా అమ్మమ్మ తాతయ్య వాళ్ళ దగ్గరనే ఉంటుండే. ఈవెన్ ఇప్పటికీ కూడా చాలామంది హాలిడేస్ వచ్చినాయంటే అమ్మమ్మ తాతయ్య వాళ్ళ ఊరికి వెళ్ళిపోతూ ఉంటారు కదా, చాలా మంచిగా అనిపిస్తుంది. ప్రజెంట్ ఇప్పుడైతే మా అమ్మమ్మ తాతయ్య లేరు, వాళ్ళిద్దరూ చనిపోయారు అనమాట. ఫైనల్లీ పులిహోర చేయడం ఇంకా స్వీట్ చేయడం అయితే అయిపోయింది, ఇంకా ఆల్మోస్ట్ అయిపోవచ్చింది. ఇక్కడ చూస్తున్నారు కదా మా పెద్దమ్మ ఇంకా అమ్మ వాళ్ళు మేమందరం కూడా ఒడిబియ్యం కలుపుతున్నాము అమ్మవారికి. అమ్మవారికి ఏమేమి సామాన్ పడతాయి పూజా సామాగ్రి అని అంటే, పూజా సామాగ్రి పూల దండలు ఇంకా నిమ్మకాయల దండ వేస్తారనమాట అమ్మవారికి. ఇంకా దాంతోపాటు చీర, కొత్త చీర, బ్లౌజ్ పీసెస్, గాజులు, పసుపు కుంకుమలు, కాటుక అమ్మవారికి. ఇట్లా మనం లేడీస్కి ఏమైతే అన్నీ అవసరం అయితే మనం రెడీ అవ్వాలనుకుంటే అట్లా అన్ని సామాన్లు తీసుకోవాలన్నమాట అమ్మవారికి. ఇంకా పూజ సామాగ్రి అయితే సపరేట్గా తీసుకోవాలి. నేను స్వీట్ పులిహోర వండి పెట్టేసేలోపు మా వాళ్ళు అయితే ఛాయ్ అని కలవరిస్తున్నారు. అందుకే నేను వాళ్ళకి ఛాయ్ పెట్టించేసిన. వాళ్ళు ఛాయ్ తాగేలోపు నేను మాత్రం మా పిల్లల దగ్గరికి వెళ్ళిపోవాలి. నేను ఎర్లీ మార్నింగ్ 5 o'clock లేచి ప్రసాదం చేసే టాస్క్ నాకు ఇచ్చిరు కదా అని చెప్పేసి నేను లేచి ఫ్రెష్ అప్ అయిపోయి ఇక్కడికి వచ్చేసిన. మా పిల్లలు లేచిర్రు, ఏం చేస్తారు అనేది నేను వెళ్ళి చూసుకోవాలి. ఇప్పుడైతే టైం 8 అవుతుంది. నేను 5 o'clockకి ఫ్రెష్ అప్ అయ్యి 6 కల్లా ఇక్కడికి వచ్చేసిన అనమాట. ఈవెన్ మా మర్దల వాళ్ళు వీళ్ళందరూ కూడా వచ్చేసారు. మా పెద్దమ్మ వాళ్ళేమో ముందు రోజు నైట్ వచ్చిండే. ఈవెన్ నేను కూడా ముందు రోజు నైట్ వెళ్ళిన, మా ఊరే కాబట్టి. ఇక్కడ మీకు అనిపిస్తుంది చూసిరా, ఇది మా అత్తయ్య మా మామయ్య వాళ్ళు ఉంటున్నారు ప్రజెంట్ ఈ ఇంట్లో. ఇది మా పాత ఇల్లు. ఇప్పుడు నెక్స్ట్ చూపించే ఇల్లు అంటే ఈ ఇల్లు
మా తోటి కోడలు వాళ్ళు మేము ఉండే ఇల్లు అనమాట. యాక్చువల్గా అయితే మేము సిటీలో ఉంటాం కదా హైదరాబాద్లో. ఊర్లో మాకు ఇచ్చిన పోర్షన్ 2 రూమ్స్, ఇది ఖాళీగానే ఉంటుంది. సో మా తోటికోడలు వాళ్ళు మా అత్తయ్య వాళ్ళు వాడుకుంటారు. నేను పిల్లలకి ఫ్రెష్ అప్ చేయించేసి స్నానాలు చేయించేసి వాళ్ళకి కొంచెం తినిపించుకొని గుడి దగ్గరికి అయితే వచ్చేసినాను. నేను వచ్చే లోపే లేట్ అయిపోయింది. ఆల్రెడీ అభిషేకం అయితే స్టార్ట్ అయింది. లోపల అమ్మవారికి అభిషేకం చేస్తున్నారు. ఇక్కడ అభిషేకం చేయించుకుంటే మనసుకి ఎంత ప్రశాంతంగా ఉంటుందంటే, మనం ఏ కోరిక కోరినా అమ్మ అని మనం పిలిస్తే చాలు అమ్మ పలుకుతుంది. అంత తొందరగా మన కోరికను నెరవేరుతుంది అనమాట. ఎవరో కాదు, నా లైఫ్లో జరిగిన ఎక్స్పీరియన్సే మీకు షేర్ చేసుకోబోతున్నాను నేను. నాకు మ్యారేజ్ అయిన 3 years దాటిపోయింది. అప్పటికి నేను ఇంకా కన్సీవ్ అవ్వలేదు. సో నా లైఫ్లో నాకు పీసీఓడి ఇష్యూస్ ఉండే. ఈవెన్ మ్యారేజ్కి ముందు కూడా నాకు ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉంటుండే. ఈవెన్ పెళ్లి తర్వాత కూడా అట్లనే ఉండి పీసీఓడి వచ్చిందని చెప్పేసి అని తెలిసింది. ఎన్ని రకాలుగా ట్రై చేసిన నేను. హాస్పిటల్కి అరౌండ్ 1.5 year వరకు నేను మెడిసిన్ వాడినప్పుడు క్యూర్ అయ్యేది. మళ్ళీ వెంటనే నాకు మళ్ళీ పీసీఓడి రావడం, లేదంటే ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉండడం, ఇట్లా అన్నీ జరిగేది అనమాట. సో ఇంకా హాస్పిటల్లో చుట్టూ తిరిగి అలసిపోయినా ఈవెన్ నేను కన్సీవ్ అవ్వడంలో కూడా చాలా ప్రాబ్లం అయ్యింది. ఇంకా మళ్ళీ నా అంతటా నేనే నాకు హెల్త్కి, నా బాడీకి సెట్ అయ్యేటట్టు నేను ఇంట్లోనే ఒక డైట్ చార్ట్ ప్రిపేర్ చేసుకొని మంతెన సత్యనారాయణ గారి డైట్ చార్ట్ ఫాలో అయినా, ఇంకా ఫిట్ ట్యూబర్లో కొన్ని వీడియోస్ చూసిన, అట్లా మన బాడీకి ఏ సూట్ అవుతుంది అన్నట్టు తెలుసుకొని నేను నా ఓన్గా డైట్ చార్ట్ క్రియేట్ చేసుకొని ఫాలో అయినా. వితిన్ 2 monthsలోనే నాకు పీసీఓడి ఫుల్గా కంప్లీట్గా క్లియర్ అయిపోయి న్యాచురల్గా ప్రెగ్నెన్సీ వచ్చిందనమాట. దానికంటే ముందు మనం ఎన్ని మెడిసిన్స్ వాడినా ఏం చేసినా దైవ సంకల్పం ఉండాలి. మనం దేవుడిని నమ్ముకున్నామనంటే ఆ అమ్మవారు అన్నీ చూసుకుంటుంది అనమాట. సో మేమేమనుకున్నామంటే ఒకసారి అమ్మవారికి అభిషేకం చేపిద్దాం అనుకున్నాం. యాక్చువల్గా అయితే మా పెళ్ళప్పుడు అయితే మా ఊర్లో ఎవరైనా కూడా ఇక్కడ దుర్గమ్మ గుడిలో పెళ్ళిళ్ళ తర్వాత కానీ ఏమన్నా శుభకార్యాలకు ఊర్లో ఖచ్చితంగా దుర్గమ్మకు చేస్తారనమాట. మా పెళ్ళైన తర్వాత ఊళ్ళో అమ్మవారికి మేము దుర్గమ్మకు చేసిన తర్వాత మళ్ళీ ఎవ్రీ 3 yearsకి ఒకసారి చేస్తామని మొక్కుకున్నాం కానీ చేసుకోలేకపోయినాము. సో అందుకని ఏమైనా ప్రాబ్లం అవుతుందేమో చూద్దాం ఒకసారి అని చెప్పేసి అని అమ్మవారికి అభిషేకం చేయించి నేను మొక్కుకున్నా. అభిషేకం చేయించిన అదే మంత్ నేను కన్సీవ్ అయినా అనమాట. అంత బెస్ట్ రిజల్ట్ వస్తుంది, వెంటనే రిజల్ట్ వస్తుంది అనమాట. ఈవెన్ మేము అభిషేకం చేయించిన తర్వాత మా ఊర్లో మా చుట్టాల వాళ్ళు చాలామంది కూడా వాళ్ళకి పాజిటివ్ రిజల్ట్ వచ్చింది కదా, మనం కూడా ట్రై చేద్దాం అన్నట్టు చాలామంది అమ్మవారికి అభిషేకం చేయించి మొక్కుకున్నారు. వాళ్ళు కూడా కన్సీవ్ అయ్యారు, మంచిగా వాళ్ళకి పిల్లలు పుట్టిర్రు అనమాట. వాళ్ళ డెలివరీస్ తర్వాత కూడా వాళ్ళు ఇక్కడ అమ్మవారికి మళ్ళీ అభిషేకం చేయించి మొక్కు తీర్చుకోవడం, లేదా ఆటలతో చేయడం లాంటివి చేసారు. మేము కూడా మా అక్షయల పుట్టెంటుకలు ఏడుపల్లి కాడ తీసుకొచ్చినాము. ఆ ఏడుపల్లి కాడ పుట్టెంటుకలు తీసుకొచ్చినాక మళ్ళీ ఊర్లో ఉన్న దుర్గమ్మ కూడా చేసినాం అనమాట. ఇక్కడ చూస్తుర్రా మా తమ్ముడు కాళ్ళు మొక్కుతుంది మా మరదలు. ఈ మూమెంట్ కోసం అయితే మీ అబ్బాయిలు ఎంత వెయిట్ చేస్తారు కదా, చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఇట్లాంటి మూమెంట్స్ మళ్ళీ రావని. సో మేము తీసుకెళ్ళిన పులిహోర అవన్నీ కూడా గుడి దగ్గర అమ్మవారికి పూజ, అభిషేకం, హారతి అంతా అయిపోయిన తర్వాత ఇచ్చేసిన తర్వాత ఇంకా మళ్ళీ వెంటనే ఇంటికి వచ్చేసినాము. ఇంటికి రాగానే మళ్ళీ ఇక్కడ బోనాలు రెడీ చేసుకున్నారు అందరు కలిసి. బోనాలు, నైవేద్యము, ఇంకా ఓడి బియ్యం ఇవన్నీ ఉంటాయి కదా, అవన్నీ తీసుకొని మళ్ళీ గుడికి వెళ్ళాలి. మెయిన్ ఏంటంటే ఆ రోజు ఫుల్ వర్షం, మబ్బులు పట్టినాయి అనమాట. నల్లగా అయిపోయింది మొత్తం ఆకాశం అంతా కూడా. ఏ టైంలో వర్షం పడుతుందో తెలియదు అన్నట్టుగా ఉంది పరిస్థితి. సో వర్షం పడితే ఇబ్బంది అవుతుంది అన్నట్టు ఫాస్ట్గా అరేంజ్మెంట్స్ అన్ని చేసుకున్నారు. ఇంటికి రాగానే అసలు రెస్ట్ తీసుకోకుండా, ఒక నిమిషం కూడా కూర్చోకుండా వెంటనే మళ్ళీ బోనాలు రెడీ చేసుకున్నారు. ప్రసాదాలు చేసేవారు ప్రసాదాలు చేసారు అనమాట. ఇక్కడ అయితే ఫస్ట్ మేకలకి శాఖ పోసి బొట్టు పెట్టి ఇంట్లో వాళ్ళందరూ మొక్కాలి. ఇక్కడ చూస్తున్నారు కదా మా 2 మరదళ్ళు మొక్కుతున్నారు. వీళ్ళిద్దరు మొక్కిన తర్వాత వాళ్ళ హస్బెండ్స్ అందరూ కూడా మొక్కిన తర్వాత ఈ మేకలు జల్ తీయాలి. అంటే ఇట్లా బాడీ షేక్ చేస్తాయి అనమాట. అప్పుడు మేకలు జల్ తీసినట్టు మేకల్ని తీసుకొని మనం గుడికి వెళ్ళాలి. ఈవెన్ మా అక్షయల పుట్టెంటుకలు తీసినప్పుడు మా మేకలు చాలా సతాయించినాయి. ఈ వీడియోస్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, లేదంటే మన ఛానల్లో చూడండి ఒకసారి. మేము మా దుర్గమ్మకు చేసినప్పుడు ఎట్లా అయింది, మా పిల్లలు పుట్టెంటుకల ఫంక్షన్ ఎట్లా చేసినాం అనేది. ఇంట్లో మేకలు జల్తిచ్చిన తర్వాత ఇట్లా నిండు కడవ అంటే ఒక బిందె నిండా నీళ్ళు, బోనాలు, 2 బోనాలు, ఒక గండ జ్యోతి, ఇట్లా అమ్మవారికి ఓడి బియ్యము, బట్టలు అన్నీ తీసుకుని వెళ్తామన్నమాట. ఇక్కడ మా పెద్దనాయన దనకం వేస్తున్నాడు, దనకం అంటాడు అది. మీకు నా లాస్ట్ వీడియోస్లో చూస్తే కూడా అర్థమవుతుంది. మా మద్దలు వెడ్డింగ్ సిరీస్లో ఇవన్నీ నేను ఫుల్ డీటెయిల్డ్గా వీడియో చేసిన అనమాట. మనలో వాళ్ళే కాదు, మనం ఎవరైనా చుట్టాలం వచ్చిన వాళ్ళం ఎవరైనా అమ్మ మంచి జరిగితే మేము కూడా ఇట్లా బోనాలు చేస్తాము, లేదా అభిషేకం చేస్తామని మొక్కుకుంటాం కదా. అంటే ఊర్లో వాళ్ళే కాకుండా ఊరు చుట్టుపక్కల వాళ్ళు చుట్టాలు ఎవరైనా కూడా మొక్కుకున్నా కూడా
వాళ్ళ కోరిక నెరవేరితే ఇక్కడ వచ్చి మళ్ళీ మొక్కులు చెల్లించుకుంటారు అనమాట. లైక్ మనం హైదరాబాద్లో ఉంటే కనుక పెద్దమ్మ టెంపుల్లో కానీ బల్కంపేట ఎల్లమ్మ టెంపుల్లో కానీ మనం వెళ్ళి మనం మొక్కులు తీర్చుకుంటాం కదా, అట్లా ఇక్కడికి కూడా ఎక్కడెక్కడి నుంచో జనాలు వచ్చి వాళ్ళు మొక్కులు తీర్చుకుంటున్నారు. మీలో ఎవరన్నా కూడా వచ్చి ఇక్కడ అమ్మవారి దర్శనం చేసుకోవాలనుకుంటే కనుక కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, నేను అడ్రస్ అనేది మీకు షేర్ చేస్తాను. ఈవెన్ నా ఇన్స్టాగ్రామ్లో మీకు మెసేజ్ చేసినా కూడా నేను మీకు లొకేషన్ సెండ్ చేస్తాను. బోనాలు ఇవన్నీ తీసుకొని అందరూ గుడి చుట్టూ 5 ప్రదక్షిణలు వేసిన తర్వాత బోనాలతోని అమ్మవారి గుడిలోకి వెళ్ళిపోతాం అనమాట. ఇక్కడ గుడిలో ఉండే వాళ్ళు బోనాలు తీసుకొని అమ్మవారికి సమర్పించి అందులో నైవేద్యం అవన్నీ కూడా అమ్మవారికి ఇస్తారనమాట. అమ్మవారికి ఓడిపియం పోసి మంగళహారతులు ఇస్తారు. ఎవరైనా బయట ఊరు నుంచి వచ్చి ఇక్కడ అమ్మవారి దగ్గర మొక్కులు తీర్చుకోవాలనుకుంటే గుడి బయట పెద్ద రాగి చెట్టు ఉంది. ఫుల్ స్పేషియస్గా ఉంటుంది అనమాట ప్లేస్ మాత్రము. అసలు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. వాటర్ ప్రాబ్లం అయితే అసలే లేదు. ఈవెన్ ఇట్లాంటి వర్షాకాలంలో కూడా పక్కనే గణేష్ మండపం షెడ్ ఉంది, అక్కడ కూడా ఉండొచ్చు అనమాట. ఎవరైనా వచ్చి ఉండాలనుకుంటే రూమ్స్ కూడా ఉన్నాయి గుడి వాళ్ళదే. సో అమ్మవారికి ఇక్కడ హారతి ఇస్తున్నారు. గంట కొట్టమంటే నేనే గంట కొడుతున్నాను. అప్పుడు బాజా మోగిద్దాము అని అంటే భజంత్రిలో బాజా మోగిద్దాము అని అంటే కరెంట్ లేకుండే, సో అందు గురించి అని గంట కొట్టండి హారతి ఇచ్చేంత సేపు అంటే నేనే గంట కొడుతున్నా. చాలా బాగా అనిపించింది. గుడిలో ఉంటే అదొక పాజిటివ్ వైబ్, చాలా బాగుంటుంది కదా ఫీలింగ్. ఎప్పుడన్నా ఇట్లా మీ ఊళ్ళలో ఉన్న దేవుళ్ళకి ఇట్లా ఆటలతోని ఇట్లా అభిషేకం ఎప్పుడన్నా చేయించిర్రా? చేపిస్తే మీ ఎక్స్పీరియన్స్ ఏందనేది కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇట్లా అమ్మవార్లకు చేస్తున్నామంటే చుట్టాలని చుట్టుపక్కల వాళ్ళని ఊళ్ళో వాళ్ళని అందరినీ పిలుచుకుంటాం అనమాట. ఇది కూడా ఒక పెద్ద ఫంక్షన్ లాగా ఒక దావత్ లాగా చేసుకుంటాం మేము, అంత బాగుంటుంది. ఇంకా అమ్మవారికి బోనాలు ఇవ్వడం అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంటి దగ్గర నుంచి మనం మేకల్ని తీసుకొచ్చినాం కదా, ఇంటి దగ్గర జల్ తీయడమే కాదు ఇక్కడ గుడి దగ్గర కూడా జల్ తీయాలన్నమాట. మేకలు గుడి దగ్గర కూడా మేకలు జల్తిస్తేనే వాటిని అమ్మవారి ముందు బలిస్తారనమాట. అప్పటిదాకా ఇవ్వడానికి లేదు. సో ఇట్లా బాడీ షేక్ చేయాలన్నమాట. ఇంట్లో వాళ్ళందరూ మళ్ళీ కళ్ళు శాఖ నీళ్లు శాఖ పోసి అమ్మవారి ముందు అంటే మేకలకు మొక్కుతారనమాట. సో మేకలు జల్తిచ్చినాకనే నెక్స్ట్ ప్రాసెస్ స్టార్ట్ చేస్తారు. అయితే ఇక్కడ ఏమైందంటే చాలాసేపటి దాకా మేకలు జల్తీయలేదు. ఎందుకు అని అంటే ఇప్పుడు వీళ్ళు చేస్తున్నారు అమ్మవారికి అభిషేకం చేసి ఇట్లా ఆడలతో చేస్తున్నారు. మళ్ళీ ఎప్పుడు చేస్తారో ఏమో అనుకుందేమో తెలియదు అమ్మ. ఈవెన్ మా విషయంలో కూడా అట్లనే చేసింది. మేము మళ్ళీ ఎవ్రీ 3 yearsకి ఒకసారి చేస్తాము అని చెప్పేసి అని మొక్కుకుంటేనే అప్పుడు మాకు మేకలు జల్తిచ్చింది అనమాట. ఈవెన్ ఇక్కడ మా మర్దలు వాళ్ళు కూడా అట్లనే మొక్కుకుంటారు. చాలాసేపు సతాయించిన మేకలు ఎంతసేపటికి జల్తీయకపోయేసరికి అమ్మ మేము అంతా మంచి జరిగితే మమ్మల్ని మంచిగా చూసుకో, మేము మళ్ళీ ఎవ్రీ 3 yearsకి ఒకసారి చేస్తాం నీకు అని చెప్పేసి అని వీళ్ళు మొక్కుకున్నారనమాట. అప్పుడు మేకలు జల్దిచ్చినాయి. ఇక్కడ ఒక ఆమెకి అంటే ఆమె తను మా అత్తయ్య అవుతుంది అనమాట, తనకి ఒంటి మీదకి అమ్మవారు వచ్చింది. సో ఆమె చెప్తుందనమాట ఊళ్ళో అమ్మవారికి సరిగా పూజలు జరగట్లేదు, అట్లనే ఆషాఢంలో జరగాల్సిన జాతర కూడా చేస్తలేరు అని చెప్పేసి అని. సో కమిటీ మెంబర్స్లో కొన్ని గొడవల వల్ల పూజలు ఈ జాతర కానీ చేయలేకపోతున్నారు. చూడాలి ఇష్యూ అంతా ఇయర్ క్లియర్ అయిపోయి మళ్ళీ అమ్మవారికి జాతర చేస్తారా లేదా అనేదని. అమ్మవారి దగ్గర ఆటలతో వేసడం అయిపోయిన తర్వాత ఇంకా వంటలు చేసుకున్నాము. కరెక్ట్గా తినే టైంకి ఫుల్గా వర్షం పడింది. మీ ఇంట్లో ఎప్పుడైనా ఫంక్షన్స్కి కరెక్ట్గా టైంకి ఇట్లా వర్షం పడి ఫ్లాప్ అయింది అనేది కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. వీడియో నచ్చితే కనుక ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.